స్టోరీస్. 1960వ సంవత్సరం ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో మాణిక్యమ్మ అనే ఒక ముసల ఉండేది. ఆమెకు చాలా ఆస్తిపాస్తులు, నగదు ఉండేవి. కాని ఆమె ఎవ్వరికీ ఒక్క పైసా కూడా ఇచ్చేది కాదు. తన దగ్గరున్న ధనాన్ని చూసుకుని మురిసిపోతూ ఎవరైనా సహాయం కోరొస్తే కోప్పడి పంపించేసేది. ఆ పిసనారితనం వల్ల ఆమె ఒంటరిగా ఎలా మిగిలిపోయింది, చివరకు ఆమె ఏ పాఠం నేర్చుకుంది అనేది ఈ కథా అంశం. తెల్లవారుజామున మాణిక్యమ్మ తన పాత ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరూ చూడకుండా తన పాత వెండి నాణేలను తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడి పక్కింటి సుబ్బమ్మ పాలడగడానికని వచ్చింది. మాణిక్యమ్మ, ఇంట్లో ఉన్నావా? కొంచెం అర గ్లాసు పాలిస్తావా? మా ఇంట్లో పాలు విరిగిపోయాయిలే, కాస్త కాఫీ పెట్టుకోవడానికి కావాలి. మా వారు పొలానికి వెళ్లారు, కాఫీ లేకపోతే ఆయనకు తలనొప్పి వస్తుంది. మాణిక్యమ్మ కంగారుగా డబ్బులు దాస్తూ కొంగుతో కప్పుకుంటూ, పాలా? నా దగ్గర పాలెక్కడవే సుబ్బమ్మ, ఉన్న ఆ ఒక్క ఆవు కూడా ముసలిదైపోయింది. అది సరిగ్గా పాలివ్వడం లేదు. ఉన్న ఆ అర గ్లాసు నాకే సరిపోవు, ఇప్పుడే తాగేశాను. ఏంటక్క అలా అంటావు? ఇప్పుడే కదా గొల్లవాడు వచ్చి 2 లీటర్లు పోసెళ్ళాడు. నీ కళ్ళ ముందే కదా వాడు పాలు తీసి బిందులో పోసింది, అప్పుడే తాగేశావా ఏంటి? వాడు పోస్తే నీకెందుకు? నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. నా సొమ్ము నా ఇష్టం. ఊరికే పాలు కావాలంటే పక్కింటి రంగమ్మని అడుగు. ఆమె దగ్గర 2 బర్రెలున్నాయి కదా, అక్కడికెళ్ళి అడుక్కో. నా దగ్గర ఏమీ లేదు. సరేలే అక్క, అర గ్లాసు పాలు అడిగితే అంత కోపం ఎందుకు? ఎన్నాళ్ళని ఇలా దాచుకుంటావో చూస్తాను. ఈ డబ్బులు ఈ పాలు అన్ని నీ వెంట వస్తాయా ఏంటి? గడియ గడియకు ధనం ధనం అని కొట్టుకుంటూ ఉంటావు. నా వెంట వచ్చినా రాకపోయినా ఉన్నంత కాలం నా దగ్గర ఉన్నవి నావే. నువ్వెళ్ళు. ఇక్కడ నా పనులకు ఆటంకం కలిగించకు. మనుషుల కంటే నా వస్తువులే నాకు ముఖ్యం. మాణిక్యమ్మ ఊరి బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్తూ ఉండగా సోమయ్య ఎదురుపడ్డాడు. ఆయన ఊరి గుడి మరమ్మతుల కోసం చందాల పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు. మాణిక్యమ్మ, బాగున్నావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఊరి గురించి, మన దైవం గురించి. ఏంటి సోమయ్య గారు, మళ్ళీ ఏదైనా చందా అడగడానికి వచ్చారా? ఈ మధ్య ఊరిలో ఏది జరిగినా నా దగ్గరికే వస్తున్నారు. నా దగ్గర చెట్లేమైనా నోట్లు కాస్తున్నాయా ఏమిటి? అవును మాణిక్యమ్మ, మన ఊరి రామాలయం గోపురం కొంచెం బీటలు వారింది. వర్షాలు పడితే కూలిపోయేలా ఉంది. ఊరిలో అందరూ తమకు తోచినంత ఇస్తున్నారు. నీ దగ్గర ఆస్తుంది కదా, కొంచెం పెద్ద మనసు చేసుకుని సహాయం చెయ్యి. దేవుడి పని కదా. చందాలివ్వడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడివి సామి? ఉన్నదంతా తిండికే సరిపోతుంది. ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? పైగా ఆవుకి గడ్డి కొనాలి, ఇంటి పన్ను కట్టాలి. నాకు చందాలు ఇచ్చే స్తోమత లేదులే. ఊరిలో అందరికంటే ఎక్కువ పొలం నీకే ఉంది. నీ భర్త సంపాదించి పెట్టిన ఆస్తి చాలా ఉంది కదా. ఒక మంచి పనికి ఇవ్వడానికి ఎందుకు అంత వెనకాడుతున్నావు? చేతికి ఎముకలు లేనట్లుగా ప్రవర్తిస్తావేంటి? అది నా భర్త కష్టపడి సంపాదించిన సొమ్ము. ఎవరో కష్టపడితే నేనెందుకు గాలికి పోయాలి? నా దగ్గర రూపాయి కూడా లేదు. మీరెళ్ళండి, ఇంకెవరినైనా అడగండి. చూడు మాణిక్యమ్మ, ధనం అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అదొక ప్రవాహం లాంటిది. కానీ నువ్వు చేసే పుణ్యం, సంపాదించుకునే మనుషుల ప్రేమ మాత్రమే నీతో ఉంటాయి. ఇలా పిసినారిగా ఉంటే రేపు కష్టం వస్తే పలకరించే నాదుడే ఉండడు. అది గుర్తుంచుకో. కష్టం వస్తే నా దగ్గరున్న బంగారమే నన్ను కాపాడుతుంది. నాకు మనుషులు అక్కర్లేదులే. వాళ్ళొస్తే ఏదో ఒకటి ఆశిస్తారే తప్ప ప్రేమతో రారు. నాకా నమ్మకం వద్దులే. ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని రంగమ్మ, లక్ష్మి గింజలు వలుచుకుంటూ మాణిక్యమ్మ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసావా రంగమ్మక్క, ఆ మాణిక్యమ్మ పిసినారితనం రోజు రోజుకు ఎక్కువైపోతుంది. ఇందాక బావి దగ్గర సోమయ్య గారిని ఎలా తిట్టి పంపిందో చూసావా? అవునే లక్ష్మి, ఆమెకసలు మనసుందో లేదో తెలియదు. మొన్నొక పేదవాడు ఆకలని అడిగితే పాత గంజి కూడా పోయకుండా విదిలించి కొట్టింది. పని చేసుకోలేవా అని గద్దిచ్చింది. ఆమెకంత ధనం ఉండి ఏం లాభం? పక్కన వాళ్ళు ఆకలితో ఉంటే ఈమె నగలు చూసుకుని మురిసిపోతుంది. ఆమె ఇంట్లో పాత ఇనుప పెట్టెల నిండా నగలు, కాసులు ఉన్నాయట. రాత్రంతా నిద్రపోకుండా వాటిని తుడుచుకుంటూ లెక్క పెట్టు కూర్చుంటుందట. కిటికీలన్నీ మూసేసి చీకట్లో గడుపుతుందట. మనుషుల కంటే ఆ నగలే ముఖ్యం ఆమెకి. ఎవరైనా పొరపాటున పలకరిస్తే చాలు, ఎక్కడ అప్పు అడుగుతారోనేమోనని ముఖం కడుక్కోకుండానే తిట్టేస్తుంది. మొన్న నేను పప్పు దినుసులు అడిగితే లేవని అబద్ధం చెప్పింది. అందుకే ఊర్లో ఎవరూ ఆమె ఇంటి వైపు కూడా వెళ్లడం లేదు. మొన్నటి పండగకు అందరూ కలిసి వనభోజనాలు చేశారు. కానీ ఆమెను ఎవరూ పిలవనే లేదు. పిలిచినా ఆమె రాదు కదా, ఏదైనా పట్టుకొచ్చి వడ్డించాల్సి వస్తుందని భయం ఆమెకి. అవునే లక్ష్మి, దేవుడు ఆమెకు సంపదిచ్చాడు కానీ సంతోషాన్ని ఇవ్వలేదు. ఒంటరిగా పాడుబడ్డ ఇంట్లో తన బంగారంతోనే కాపురం చేస్తుంది.
నిశ్శబ్దంగా ఉన్న రాత్రివేళ మాణిక్యమ్మ తన గదిలో చమురు దీపం పెట్టుకుని తలుపులన్నీ గట్టిగా వేసుకుని డబ్బు సంచులను నేల మీద కుమ్మరించింది. మాణిక్యమ్మ తనలో తాను, అబ్బా, ఈ పాత నాణేలు ఎంత మెరుస్తున్నాయో! ఇవుంటే చాలు నాకు. ఇవే నా బలం, ఇవే నా ప్రాణం. ఎవరి సహాయం అక్కర్లేదు. నా ఆ సోమయ్యొచ్చి చందా అడుగుతాడు, ఈ సుబ్బమ్మొచ్చి పాలు అడుగుతుంది. అందరికి నా డబ్బు మీదే కన్ను. వీళ్ళందరూ దొంగల్లాగే కనిపిస్తున్నారు. బయట గాలికి చెట్టు కొమ్మలు కిటికీకి తగిలి శబ్దం వచ్చింది. మాణిక్యమ్మ ఉలిక్కి పడింది. ఎవరది? ఎవరైనా దొంగలొచ్చారా? నా బంగారం ఎత్తుకుపోవడానికి పొంచున్నారా? దీపాన్ని ఆర్పేసి కిటికీ సందులో నుండి భయంగా చూస్తూ, అబ్బా, కేవలం గాలికి కొమ్మలోగుతున్నాయి. భయపడే నా గుండె ఆగిపోయినంత పనైంది. ఈ డబ్బులు దాచుకోవడం కూడా ఒక పెద్ద శిక్ష అయిపోయింది. ఎవరిని చూసినా నన్ను దోచుకోవడానికే వచ్చినట్టే కనిపిస్తున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కి పడాల్సి వస్తుంది. ఊరిలో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. మాణిక్యమ్మకు వయసు పైబడడం వల్ల మరియు చలి వల్ల కీళ్ల నొప్పులు మొదలై తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె మంచం మీద నుండి కదలలేకపోతుంది. మాణిక్యమ్మ నీరసంగా గొంతు పూడుకుపోయి, అమ్మో, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. కాళ్ళు చేతులు కదలడం లేదు. కొంచెం మంచినీళ్ళు తాగాలనుంది. ఎవరైనా ఉన్నారా? సుబ్బమ్మా, ఓ రంగమ్మ. బయట హోరున కురుస్తున్న వర్షం శబ్దం తప్ప మరెవ్వరూ లేరు. వీధిలో కుక్కలు కూడా అరవలేదు. సుబ్బమ్మా, కొంచెం ఇటొస్తావా? నాకు జ్వరం తగులుతోంది. కొంచెం వేడి నీళ్ళిస్తావా? గొంతెండిపోతుంది. ఎవరూ రాలేదు. ఎందుకంటే మాణిక్యమ్మ ఎప్పుడూ అందర్నీ ముఖం మీద తిట్టి పంపించేది. ఆమె ఇంటి నుండి శబ్దం వచ్చినా ఎవరైనా కోప్పడుతుందేమోనని భ్రమపడి ఎవ్వరూ పట్టించుకోవడమే మానేశారు. అబ్బా, ఈ డబ్బు సంచులు నా పక్కనే ఉన్నాయి, కానీ ఇవి నాకొక్క గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేవు కదా. వీటిని నేను తాగలేను, తినలేను. ఇప్పుడు నాకెవరైనా తోడుంటే బాగుండును. డబ్బు కంటే మనిషి స్పర్శే అవసరమని బయట వర్షంలో సుబ్బమ్మ తన భర్త రాముతో అరుగు మీద కూర్చొని మాట్లాడుతుంది. సుబ్బమ్మ, ఆ కింటి మాణిక్యమ్మ ఇల్లు 2 రోజులుగా తీయలేదు. ఆవు కూడా గట్టిగా అరుస్తుంది. దానికి గడ్డేసినట్లు లేదు. ఏమైందో ఏంటో. ఏమవుతుందిలేండి, తన నగలు లెక్క పెట్టుకుంటూ లోపలే ఉండి తాళం వేసుకుని ఉంటుంది. మనం ఎందుకు వెళ్ళడం? వెళ్తే మళ్ళీ ఆమె దగ్గర ఏదో దొంగతనం చేయడానికి వచ్చామని అంటుంది. నన్ను పొద్దున్నే తిట్టింది కదా, నాకెందుకు? అలానికే సుబ్బమ్మ, ఆమెకు మనకంటే ఎవరూ లేరు. వయసు మళ్ళిన మనిషి ఏమైనా ఇబ్బందిలో ఉందేమో చూద్దాం పద. మానవత్వం ఉండాలి కదా. సరేలే, మీ ఇష్టం. కానీ ఆమె లోపల నుండి గద్దించి తిడితే మాత్రం నాకేం తెలీదు. ఆవిడ నోరు చాలా చెడ్డది. తిడితే తిట్టింది లేదే, మనం మన ధర్మం చేద్దాం. రాము, సుబ్బమ్మ, మాణిక్యమ్మ ఇంటి తలుపులు గట్టిగా తట్టాడు. లోపల నుండి మనుషుల అలికిడి వినిపించడం లేదు. రాము తలుపు నెట్టి చూశాడు. అది లోపల గడియ పెట్టుంది. మాణిక్యమ్మక్క, తలుపుతి, మేము రాము సుబ్బమ్మలు వచ్చాము. నీవు బాగున్నావా? ఆ వరుస్తోంది. మాణిక్యమ్మ చాలా బలహీనంగా, తలుపు తీయలేనయ్యా. రాము, లోపలికి రండి, నా కొంట్లో బాగాలేదు. రాము తలుపును గట్టిగా నట్టి గడియను ఊడదీసి లోపలికెళ్లారు. అక్కడ గదిలో దుర్వాసనొస్తుంది. మాణిక్యమ్మ జ్వరంతో వణికిపోతూ మంచం మీద ముడుచుకొనుంది. అయ్యో, ఇదేంటక్క, ఒళ్ళంతా నిప్పులా కాలిపోతుంది. కళ్ళు కూడా తెరవలేకపోతున్నావే. ఎన్ని రోజులుగా ఇలా తిండి లేకుండా ఉన్నావు? 2 రోజులుగా సుబ్బమ్మ. లేవడానికి ఓపిక లేదు. కాళ్ళు మొద్దుబారిపోయాయి. కొంచెం నీళ్లు దేవుడ్లా వచ్చారు. ఉండు మాణిక్యమక్క, ఇప్పుడే వర్షంలో వెళ్ళి వైద్యుడిని పిలుచుకొని వస్తాను. సుబ్బమ్మ, నువ్వు కాస్త పొయ్యి రాజేసి వేడి నీళ్ళు కాచి ఆమెకి తాగించు. ఆ పక్కనున్న బట్టలు తడిసిపోయాయి, అవి మార్చు. అలాగేనండి, నువ్వు త్వరగా వెళ్ళు, నేనిక్కడే ఉంటాను. వర్షంలో తడుస్తూ వైద్యుడు ప్రసాదరావు వచ్చి మాణిక్యమ్మను పరీక్షించాడు. ఆమెకు కొన్ని మందులిచ్చి సూచనలిస్తున్నాడు. రాము, మాణిక్యమ్మకు చాలా నీరసం వచ్చేసింది. సరైన తిండి లేదు. పైగా ఈ చలిగాలికి ఊపిరితిత్తుల్లో కొంచెం కఫం చేరింది. ఇప్పుడు మందుల కంటే ముందు ఆమెకు వేడే ఆహారం, కొంచెం ఆత్మీయత అవసరం. ఆమె ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అలాగేనండి, సుబ్బమ్మ దగ్గరుండి చూసుకుంటుంది. మేమిక్కడే ఉంటాం. మాణిక్యమ్మ, నీ దగ్గర ఎంత బంగారం ఉంటే ఏం లాభం? ఈ సమయంలో నీ బంగారం నీకు మందు వేయలేదు కదా. నీ పక్కింటి వాళ్ళే నిన్ను రక్షించారు. నువ్వు వాళ్ళను తిట్టినా వాళ్ళు మాత్రం నిన్ను ప్రాణంగా చూస్తున్నారు. మాణిక్యమ్మ కన్నీళ్లతో గొంతు సవరించుకొని, నిజమేనండి, ఎన్నాళ్ళు నా డబ్బులే నా సర్వస్వం అనుకున్నాను.
నా భర్త పోయాక ఈ కాగితాలని నమ్ముకున్నాను, కానీ ప్రాణం మీదకొచ్చినప్పుడు అవి కేవలం మట్టితో సమానమని అర్థమైంది. నన్ను క్షమించు సుబ్బమ్మ. చాలే అక్క, పాతవెందుకో, నువ్వు త్వరగా కోలుకో. నేను వేడి గంజి తెస్తాను, తాగు. వారం రోజులు గడిచాయి. మాణిక్యమ్మ మెల్లగా కోలుకుంది. సుబ్బమ్మ, రంగమ్మ ప్రతిరోజు వచ్చి ఆమెకు స్నానం చేయించి అన్నం తినిపించి సహాయం చేశారు. మాణిక్యమ్మ ఇప్పుడు మనుషుల మధ్య కూర్చోడానికి ఇష్టపడుతోంది. సుబ్బమ్మ, రంగమ్మ, ఇట్రండి. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. నా దగ్గరున్న పెట్టెలు తీయండి. ఏంటక్క, మళ్ళీ ఏదైనా నగలు లెక్క పెట్టుకుంటున్నావా? మేం వెళ్ళాలా ఏంటి? లేదు రంగమ్మ, ఇన్నాళ్ళు నేను ఒక పిచ్చిదానిలా బ్రతికాను. లోపమనే చీకటిలో ఉండిపోయాను. డబ్బును దాచుకోవడంలో ఉన్న సంతోషం కంటే నలుగురికి సహాయం చేయడంలో, నలుగురితో కలిసి ఒక ముద్ద తినడంలోనే ఎక్కువ ఆనందం ఉందని ఇప్పుడు తెలిసొచ్చిందమ్మా. ఈ జ్వరం నా కళ్ళు తెరిపించింది. నీకు ఆ విషయం అర్థమైతే అంతే చాలే అక్క. మాకేమొద్దు, నువ్వు మాతో నవ్వుతూ ఉంటే చాలు. మేము నిన్ను మా సొంత పెద్దమ్మలా చూసుకుంటాం. లేదే సోపమ్మ, నా దగ్గరున్న ఈ సంపద నా ఒక్కదానిది కాదు. ఇది మన ఊరి ప్రజల కష్టంతో వచ్చింది. ఇది మన ఊరిది. సోమయ్య గారిని పిలవండి. నేనిప్పుడు ఒక కొత్త మనిషినయ్యాను. సోమయ్య గారు మాణిక్యమ్మ ఇంటికొచ్చారు. ఆమె ముఖంలో కొత్త వెలుగు చూసి ఆశ్చర్యపోయారు. ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. బాగుంది సోమయ్య గారు. మీ మాటలప్పుడు వినలేదు, పిచ్చిగా ప్రవర్తించాను. కానీ ఈ చావంచు వరకు వెళ్లిన జ్వరం నాకు నిజమైన సంపదేదో చూపించింది. ఇదిగోండి, నా దగ్గరున్న ఈ బంగారు నాణేలు, కాసులు, వీటిని తీసుకోండి. సోమయ్య ఆశ్చర్యంతో, మాణిక్యమ్మ, ఇదంతా ఎందుకు? గుడి గోపురం మరమ్మతులకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. అంతేకాదు, మన ఊరిలో పేద పిల్లలు చదువుకోవడానికి ఒక చిన్న బడి, నీటి వసతి కట్టించాలనుకుంటున్నాను. నా దగ్గరున్న పొలంలో కొంత భాగాన్ని ఊరి చెరువు కోసం ఇచ్చేస్తాను. సోమయ్య సంతోషంగా కళ్ళల్లో నీళ్లతో, చాలా మంచి నిర్ణయం మాణిక్యమ్మ. మనిషిలో మార్పు వస్తే దైవం కనిపిస్తుందని అంటారు. నీ పేరు ఈ ఊర్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ధనం ఉండడం ముఖ్యం కాదు, దాన్ని సరైన మార్గంలో వాడడం ముఖ్యమని నువ్వు నిరూపించావు. అవును స్వామి, మనిషి ప్రాణం పోయేటప్పుడు వెంట వచ్చేది మనం సంపాదించుకున్న రూపాయి కాదు, మనం చేసిన మంచి మాత్రమేనని తెలుసుకున్నాను. ఇప్పుడు నా మనసు చాలా తేలికగా ఉంది స్వామి. కొన్ని నెలల తర్వాత ఊరిలో గుడి పనులు పూర్తయ్యాయి. బడి కూడా మొదలైంది. ఊరి జనమంతా మాణిక్యమ్మను గౌరవంగా చూస్తున్నారు. చూసారా సోమయ్య గారు, మాణిక్యమ్మ ఇప్పుడు ఎంత మారిపోయిందో. ఇప్పుడు ఆమె పిసనారి మాణిక్యమ్మ కాదు, ఊరి పెద్ద మాణిక్యమ్మ. ఇప్పుడు ఆమె ముఖంలో ఉన్న ఆ కళ, ఆ నవ్వు అప్పుడు లేదు. అప్పుడు భయంతో పెట్టెల చుట్టూ తిరిగేది, ఇప్పుడు పిల్లల చుట్టూ తిరుగుతోంది. ధైర్యంగా అందరితో కలిసి భోజనం చేస్తుంది. మాణిక్యమ్మక్క, నీ వంట చాలా బాగుంది. అసలు నువ్వు ఎంత బాగా వంట చేస్తావని నాకు తెలియనేలేదు. ఇన్నాళ్ళు నువ్వు పస్తులుండి మమ్మల్ని కూడా దూరం చేసుకున్నావు. వంటల రుచి కంటే మీరందరూ నా చుట్టూ కూర్చొని తింటుంటే కలిగే ఆనందమే నాకెక్కువ రుచినిస్తోంది. సంపద అంటే బంగారం కాదు లక్ష్మి, మనుషుల ప్రేమే అసలైన ఐశ్వర్యం. అందరూ నవ్వుకుంటూ తృప్తిగా భోజనం చేశారు. మాణిక్యమ్మ కళ్లల్లో ఆనందం, తృప్తి నిండున్నాయి. పల్లెటూరి ప్రశాంతతలో ఆ పిసినారి ముసలవ్వ ఒక ఆదర్శంగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, ధనదాహం మనుషులను ఒంటరి వాళ్ళని చేస్తుంది. డబ్బు అవసరమే, కాని అది మనుషుల కంటే, ప్రాణం కంటే గొప్పది కాదు. నలుగురికి సహాయం చేయడంలో, నలుగురితో ప్రేమగా ఉండడంలోనే నిజమైన ఆనందం ఉంది. సంపద శాశ్వతం కాదు, కాని సంపాదించుకున్న ప్రేమ, పేరు ఎప్పటికీ నిలుచుంటాయి. పితనారితనం మనిషిని బానిసగా చేస్తుంది. త్యాగం మనిషిని యజమానిగా చేస్తుంది. వృక్షపురం అనే పల్లెటూరిలో నేల మీద ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఊరి జనం తరచుగా వచ్చే వరదల నుండి రక్షించుకోవడానికి పెద్ద మర్రి, జువ్వి చెట్ల తొర్రలో కొమ్మల మీదే నివాసముంటారు. ఏమండి, తెల్లారిందండి. తూర్పు దిక్కున సూర్యుడు ఎలా ఎర్రగా ఉదయిస్తున్నాడో చూడండి. మన చెట్టు తొర్రలో నుండి చూస్తుంటే ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. ఈ పచ్చని ఆకుల మధ్య వచ్చే గాలి నా మనసుకు ప్రశాంతతనిస్తుంది. కింద నేల మీద వంట చేయడానికి నేను పొయ్యి వెలిగించొస్తాను. ఈ మర్రి చెట్టు తల్లి ఒడిలో నిద్రపోతే ఆ ప్రశాంతతే వేరు. మన పూర్వీకులు ఎంతటి గొప్ప ఆలోచన చేశారో. నేల మీద ఇల్లుంటే ఏ వరదొచ్చినా భయపడుతూ బతకాలి. కానీ ఈ పెద్ద చెట్ల మీద మనం ఎంత సురక్షితంగా ఉన్నామో చూడు. ఈ చెట్టు బెరడు మనకు గోడలాగా మారి మనల్ని కాపాడుతుంది. గౌరమ్మ పక్క కొమ్మ నుండి, అవును రామయ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా జీవితం అంతా ఈ చెట్ల కొమ్మ మీదే గడిచింది. ఇవి మనకు నివాసం మాత్రమే కాదు, ప్రాణదాతలు. చలికి వనకకుండా ఈ చెట్టు తొర్రలు మనకు ఎంత వెచ్చదనాన్నిస్తాయో. ఈ పల్లెటూరులో పుట్టడం మన అదృష్టం. అవును గౌరమ్మ గారు, నేల మీద నివాసం ఉంటే పాములు, విషపురుగులు వస్తాయనే భయం ఉంటుంది. ఇక్కడ పైకేవి రాలేవు. మన బతుకు ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది.
నేను కిందకెళ్ళి అడవి పండ్లు ఆకులు తీసుకుని వస్తాను. జాగ్రత్త, వెదురునిచ్చిన దిగి సీతమ్మ, కాండం కాస్త జారుతూ ఉంటుంది. సీతమ్మ కిందకు దిగుతున్న సమయంలో పట్నం నుండి వీరయ్య వస్తాడు. ఒక్క ఇల్లు కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి నేల మీద పనులు చేసుకుంటున్న సుబ్బయ్య లక్ష్మిని పలకరిస్తాడు. అయ్యా, మీరంతా ఇక్కడే ఉంటారా? నేను పక్కనున్న పట్నం నుండి వచ్చాను. ఎక్కడ చూసినా పెద్ద చెట్లు ఉన్నాయి, కానీ కనీసం ఒక పూరి గుడిసె కూడా నేల మీద లేదు. మీరంతా ఎక్కడ పడుకుంటారు? నాకైతే ఇదంతా చాలా వింతగా ఉంది. రండి వీరయ్య గారు, మా ఊరికి నేల మీద ఇల్లుండవు. ఇదిగో ఆ కనిపిస్తున్న పెద్ద పెద్ద చెట్ల తొర్రలోనే మేము నివాసం ఉంటాము. పగలు కింద పనులు చేసుకున్నా, రాత్రి అయితే చెట్ల పైకి చేరుకుంటాం. మా జీవితం అంతా ఆ వృక్షాలపైనే సాగుతుంది. వీరయ్య నవ్వుతూ, చెట్ల మీద కోతులుంటాయి కానీ మనుషులు ఉండడం ఏంటయ్యా? పట్నంలో అందరూ మట్టితో అందమైన ఇల్లు కట్టుకుని దర్జాగా బ్రతుకుతున్నారు. వర్షం వస్తే ఆ ఆకుల కింద ఎంతసేపు తల దాచుకుంటారు? అలా అనుకోండి వీరయ్య గారు, మా ముత్తాతల కాలం నుండి మేమిక్కడే ఉంటున్నాము. మాకు ఈ బతుకు అలవాటైపోయింది. ప్రకృతి ప్రసాదించిన ఈ ఆశ్రయం మాకెంతో తృప్తిగా ఉంది. నేల మీద అందమైన ఇల్లు కట్టుకుంటే వాకిలి ఊడ్చుకోవచ్చు, ముగ్గులు పెట్టుకోవచ్చు. రోజు చెట్టెక్కడం దిగడం కష్టం కదా. మీరు కూడా మిగతా ఊళ్ళలాగా నేల మీద ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుంది కదా. మీరు నా మాట విని ఒక్కసారి ఆలోచించండి. సుబ్బయ్య ఆలోచనలో పడి, మీరు చెప్పేది నిజమేనయ్యా వీరయ్య గారు. మొన్న పక్క ఊర్లోకి వెళ్ళిన వాళ్ళ ఇల్లు చూసి మాకు కూడా ముచ్చటేసింది. మనం మాత్రం ఇంకా ఈ ఆకుల మధ్య పడి ఉంటున్నాం. మనకు భూమి ఉంది కదా, నేల మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? ఏమండి, ఊరి పెద్ద రామయ్య గారు ఒప్పుకోరు కదా. ఆయన ఎప్పుడు పాత పద్ధతుల్నే నమ్ముతారు. రామయ్య గారు ఎందుకు ఒప్పుకోరు? అందరం కలిసి ఆయనతో మాట్లాడదాం రండి, ఆయనకు కూడా వివరిస్తాను. సుబ్బయ్య వీరయ్య కలిసి రామయ్య దగ్గరికి వెళ్తారు. చెట్టు కింద అందరూ సమావేశమవుతారు. పొదయ్య, వీరయ్య గారు చెబుతుంది వింటే నాకు కళ్ళు తెరుచుకున్నట్లుంది. మనం ఎంతకాలం ఈ పక్షుల్లాగా ఆ చెట్ల మీద బతుకుతాం? మనకు ఒక వాకిలి, ఒక అరుగు ఉండాలి కదా. చుట్టుపక్కల వాళ్ళంతా మనల్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ రోజు నుండి నేల మీద ఇల్లు నిర్మించుకుందాం. సుబ్బయ్య, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మనం చెట్ల మీద ఉంటున్నది ఎవరికో భయపడి కాదు. ఈ వృక్షపురం 2 నదుల మధ్యలో ఉన్న పల్లపు ప్రాంతం. ఎప్పుడు వరద వస్తుందో ఎవరికి తెలియదు. మన పూర్వీకులు దాన్ని గమనించే ఈ మర్రి చెట్ల మీద నివాసాలు ఏర్పాటు చేశారు. పక్క వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని భద్రతను వదిలేసుకుంటామా? రామయ్య గారు, వరదలు ఎప్పుడో 10 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఆ ఒక్క రోజు కోసం జీవితాంతం ఇట్లా చెట్ల తొర్రలో సరైన ఆలోచన కాదు. నేల మీద ఇల్లుంటే మీకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. 10 మందిలో గౌరవం వస్తుంది. అయ్యా వీరయ్య గారు, మీకు వ్యాపారం తెలుసు కాని ప్రకృతి గురించి తెలియదు. వర్షం వచ్చినప్పుడు ఈ దట్టమైన ఆకులు ఒక గొడుగులాగా మారి కాపాడతాయి. మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతిని వదిలిపెడితే రేపు కష్టం వచ్చినప్పుడు ప్రకృతి మనల్ని వదిలిపెడుతుంది. నాకు ఆ చెట్ల బతుకు వద్దే వద్దు. నేను నేల మీద ఇల్లు కట్టుకుని తీరుతాను. మీరు చెట్ల మీదే ఉండండి. నేను నేల మీద ఎలా గొప్పగా బతుకుతానో మీరే చూస్తారు. నా నిర్ణయం మారదు. సుబ్బయ్య, తొందరపడుకు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని వదిలేయడం మంచిది కాదు నాయన. నేల మీద కీటకాలుంటాయి. ఇక్కడ చెట్టు మీద మనం ఎంతో భద్రంగా ఉంటాం. లక్ష్మి, నువ్వు కూడా నాతో రా. మనం ఇప్పుడే వెళ్ళా ఖాళీ స్థలంలో వెదురు బొంగులతో మట్టితో ఒక ఇల్లు కట్టుకుందాం. మనం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. బేష్ సుబ్బయ్య, నేను నీకు అండగా ఉంటాను. నేను 2 రోజులు నీ ఇంట్లోనే బస చేస్తాను. రామయ్య గారికి కూడా అప్పుడు నిజం అర్థమవుతుంది. సుబ్బయ్య, లక్ష్మి, వీరయ్య కలిసి నేల మీద ఒక వెదురు ఇల్లు, పూరి గుడిసె కట్టుకున్నారు. 3వ రోజు సాయంత్రం ఆకాశం నల్లగా మారి భయంకరమైన గాలులు వీయడం మొదలైంది. ఏమండి, ఆకాశం చూసారా ఎంత నల్లగా మారిపోయిందో? భయంకరమైన గాలులు వీస్తున్నాయి. కింద నేల మీద ఉన్న సుబ్బయ్య, లక్ష్మి పరిస్థితి ఏమవుతుందో అని నా మనసు ఆందోళనగా ఉంది. అవును సీతమ్మ, పెద్ద తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నదులు కూడా పొంగి పార్లుతున్నాయని ఉదయం చెప్పారు. మన చెట్లు చాలా దృఢమైనవి కాబట్టి తట్టుకోగలం. కానీ వాళ్ళు కట్టిన ఆ చిన్న గుడిసె ఈ గాలికి నిలబడలేదు. రామయ్య, వర్షం మొదలైంది. చాలా భారీగా కురుస్తోంది. కిందకు చూడండి, అప్పుడే మోకాలిలోతు నీళ్లు నిండిపోయాయి. వరదొస్తున్నట్లుంది. కింద గుడిసెలోకి వేగంగా నీళ్లొస్తూ ఉంటాయి. వెదురు బద్దలు వణుకుతూ ఉంటాయి. లక్ష్మి ఏడుస్తూ, ఏమండి, నాకు చాలా భయంగా ఉందండి. ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి. గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. చెట్టు మీద ఉంటే ఈ పాటికి ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళం కదా. రామయ్య గారి మాట వినుంటే ఈ దుస్థితి వచ్చేదే కాదు. భయపడికే లక్ష్మి, మన వాన తగ్గగానే మనం వేరే దారి చూద్దాం. నేను ఈ వెదురు తలుపుని గట్టిగా పట్టుకుంటాను. వీరయ్య గజగజ వణుకుతూ, సుబ్బయ్య, నా పట్నంలో ఇన్ని నీళ్లు ఎప్పుడు రాలేదు. భూమి మొత్తం నీళ్లలో మునిగిపోతున్నట్లుంది. నేను మీకు తప్పు సలహా ఇచ్చానేమో అనిపిస్తుంది. ఈ వరదకు మనం కూడా కొట్టుకుపోతాం. రాత్రి గడిచే కొద్దీ వర్షం పెరుగుతుంది. నది కట్ట తెగిపోయి వరద నీరు పోటెత్తుతుంది.
క్షణాల్లో నీటి మట్టం పెరిగి సుబ్బయ్య కట్టిన గుడిసె కొట్టుకుపోతుంది. రామయ్య గారు, మమ్మల్ని కాపాడండి, గుడిసె కొట్టుకుపోయింది, నీళ్లు మా గొంతు దాకా వచ్చేస్తున్నాయి. లక్ష్మి, నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలొద్దు. లక్ష్మి ఏడుస్తూ, నన్ను రక్షించండి, నేను మునిగిపోతున్నాను. సీతమ్మక్క, నన్ను కాపాడక్క, ఈ వరద నన్ను తీసుకెళ్లిపోతుంది. నేను మీ మాట వినకుండా తప్పు చేశాను. అయ్యా రామయ్య గారు, నాకు ఈత రాదు, నీటి ఉధృతికి నిలబడలేకపోతున్నారు, మమ్మల్ని పైకి లాగండి అయ్యా. సీతమ్మ, గౌరమ్మ, మీరు భయపడకండి, నేను ఆ చెట్టుకున్న బలమైన మర్రి ఓడ్లను కిందకు వేస్తాను, మీరు లాగడానికి సాయం చెయ్యండి. సుబ్బయ్య, నేను ఇక్కడ నుండి మర్రి ఓడలను వదులుతున్నాను, వాటిని పట్టుకుని మెల్లగా చెట్టు కాండం మీద కాలు పెట్టి పైకెక్కండి, భయపడకండి, ముందు లక్ష్మిని పంపించండి. సరే పెద్దయ్య. లక్ష్మి, ఈ మర్రి ఓడను గట్టిగా పట్టుకో, నెమ్మదిగా కాలేసి పైకెక్కు, దేవుడి దయ వల్ల మనకు ఈ చెట్లే ఆసరా అయ్యాయి, నేను నీ వెనకే. లక్ష్మి, సుబ్బయ్య, వీరయ్య ఎంతో కష్టపడి చెట్టుపైకి చేరుకుంటారు. సీతమ్మ, గౌరమ్మ వాళ్ళను సురక్షితంగా చెట్టు తొర్రలోకి తీసుకువెళ్తారు. కింద వరద ప్రవహిస్తూ ఉంటుంది, కానీ పెద్ద మర్రి చెట్లు ఏమాత్రం కదలకుండా స్థిరంగా నిలబడి ఉంటాయి. తెల్లవారుతోంది. కింద నేలంతా వరద నీటితో సముద్రంలా ఉంది. అందరూ చెట్టు తొర్రలో సురక్షితంగా ఉంటారు. లక్ష్మి సీతమ్మ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, సీతమ్మక్క, రాత్రి మీరు మమ్మల్ని కాపాడారు. ఈ రోజు మీరు ఈ చెట్టు లేకపోతే మేమెట్టో కొట్టుకుపోయేవాళ్ళం. అహంకారంతో ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించండి. నేల మీద బతకాలన్న ఆలోచన ఎంతటి ఆపదను తెచ్చిందో అర్థమైంది. ఏడవక లక్ష్మి, ఈ చెట్టు తొర్ర నిన్న రాత్రి మనందరికీ ఎంత సురక్షితమైన ఆశ్రయం ఇచ్చిందో చూసావుగా. ఒక్క చుక్క కూడా లోపలికి రాలేదు. ప్రకృతి మనల్ని ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకో. ఆ వృక్షాలే మన నిజమైన ఇల్లు. సుబ్బయ్య తలదించుకుని, రామయ్య గారు, నా తప్పుకు నేను శిక్ష అనుభవించాను, మా పూర్వీకుల జ్ఞానాన్ని అపహాస్యం చేశాను, నేల మీద నేను గర్వంగా కట్టిన ఇల్లు నీటి పాలయ్యింది, కానీ ప్రకృతి ప్రసాదించిన ఈ వృక్షం మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడింది. ఇక నా జీవితాంతం నేను ఈ చెట్ల మీదే ఉంటాను, వీటినే దేవుడిగా పూజిస్తాను. నన్ను కూడా క్షమించండి రామయ్య గారు. పట్నం నుండి వచ్చి నేను మీకు నీతులు చెప్పాను, కానీ అసలైన జ్ఞానం ప్రకృతితో కలిసి బ్రతకడం అనే గొప్ప పాఠం మీరు నేర్పించారు. మనిషి తనెంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు చాలా చిన్నవాడు. నా తప్పు నేను తెలుసుకున్నాను. గౌరమ్మ నవ్వుతూ, చూసారా అయ్యా, ప్రకృతి ఎప్పుడూ మనకు శత్రువు కాదు. చెట్టును నమ్ముకున్నవాడు ఎన్నడూ ఆపదలో పడడు. ఈ ఆకులు, తొర్రలు మన పూర్వీకులిచ్చిన బహుమతులు, వీటిని కాపాడుకుందాం. కష్టం వస్తే గాని మనిషి కళ్ళు తెరుచుకోవు. ప్రకృతి మనకు జీవాన్నిస్తుంది, దాన్ని ఎదిరిస్తే ఆపదనిస్తుంది. మన పెద్దల అనుభవాన్ని ఎప్పటికీ గౌరవిద్దాం. ఈ చెట్ల నీడలోనే మన వృక్షపురం పచ్చగా వర్ధిల్లుతుంది. అందరూ కన్నీళ్లు తుడుచుకోండి. కొన్ని రోజులు గడిచాక వానలు తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారింది. వీరయ్య పట్నం వెళ్లి తిరిగొస్తాడు. అందరూ మళ్లీ ఒక చెట్టు కింద కలుసుకుంటారు. రామయ్య గారు, నేను పట్నం వెళ్లి తిరిగొచ్చాను. ఈసారి నేను నా వెంట సున్నం, ఇటుకలు, ఇనుము తీసుకురాలేదు. రకరకాల పండ్ల మొక్కలు, ఔషధాల విత్తనాలు తెచ్చాను. ఈ వృక్షపురంలో నా వంతుగా మరిన్ని చెట్లు నాటాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా వ్యాపారం కంటే ఈ పచ్చని ప్రకృతి నాకెంతో నచ్చింది. చాలా సంతోషం వీరయ్య గారు, మీ ఆలోచనలో ఎంత గొప్ప మార్పు వచ్చింది. ఈ విత్తనాలు రేపు పెద్ద వృక్షాలై మన ముందు తరాలకు ఆశ్రయం ఇస్తాయి. పట్నం వ్యాపారి కూడా మన పల్లెటూరి వాడిగా మారిపోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. అవును వీరయ్య గారు, నేను కూడా నా పాత అహంకారాన్ని పూర్తిగా వదిలేశాను. ఈ రోజు ఉదయం నుండి నేను మన రామయ్య గారు కలిసి ఈ మర్రి చెట్టు తొర్రలను మరింత అందంగా, సౌకర్యంగా తీర్చిదిద్దుతున్నాం. చెట్టుకి ఏమాత్రం గాయం కాకుండా పాత వెదురు బద్దలతో అరుగులు కడుతున్నాం. ఇవి ఎంతో బలంగా ఉంటాయి. అవును సీతమ్మక్క, సుబ్బయ్య గారు ఇప్పుడు చెట్టు మీద పనులు ఎంతో శ్రద్ధగా చేస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. నేను నేల మీద ఇల్లు లేకపోయినా ఈ పచ్చని ఆకుల మధ్య మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఇప్పుడు నేను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నాకు ఈ జీవితం ఎంతో నచ్చింది. చూసావా లక్ష్మి, మన మనసులో ఉన్న భయం, ఆశ పోతే అంతా ఆనందమే. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనకు 100 రెట్లు ప్రేమను తిరిగిస్తుంది. ఈ ఆకుపచ్చని ఆశ్రయం మనకు ఎప్పటికీ శాశ్వతం. నా కళ్ళు చల్లబడ్డాయి నాయనా. అందరి మనసులు ఒక్కటయ్యాయి. ఈ చెట్లు, ఈ గాలి, ఈ పారే నదులు ఉన్నంత కాలం మన వృక్షపురానికి ఎలాంటి ఆపద రాదు. మనం ఈ చెట్ల తల్లి రుణం తీర్చుకోవాలి. అందరం కలిసి ఉత్సాహంగా వెళ్లి ఆ విత్తనాలు నాటుదాం రండి. అందరూ కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా విత్తనాలు నాటడానికని వెళ్తారు. వృక్షపురం మరింత పచ్చగా, ప్రశాంతంగా మారుతుంది. ఆ పల్లెజనం చెట్లపైనే తమ జీవితాలను సాగిస్తూ ముందు తరాలకు ప్రకృతి విలువను తెలియజేస్తారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతితో మమేకమై జీవించడమే అసలైన అభివృద్ధి. పాతకాలం నాటి పెద్దల ఆచారాలలో లోతైన జ్ఞానం దాగి ఉంటుంది. ప్రకృతిని గౌరవిస్తే అది ఆపద సమయంలో మనల్ని కాపాడుతుంది.